రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున బెల్లం ద్వారా వశీకరణ ప్రయోగం చేసే విధానం ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది. ఈ యొక్క ప్రయోగాన్ని చేసే ముందు మంత్రాన్ని మనం ముందు సిద్ధి చేసుకోవాలి. ఆ సిద్ధి చేసుకునే విధానం ఈ ప్రకారంగా ఉంది. ముందుగా సాధకుడు మంగళవారం రోజున దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పించుకొని అదే స్థానంలో రుద్రాక్షమాల ద్వారా రోజు 2 మాలల జపం చేయాలి. మంగళవారం రోజున ప్రారంభించి మరలా వచ్చే మంగళవారం వరకు ఈ యొక్క ప్రయోగం అనేది ఉంటుంది. ఈ ప్రకారంగా ఒక వారం రోజులు చేసిన తర్వాత సాధకుడు ఈ మంత్రాన్ని వినియోగించవచ్చు. అంటే ఈ మంత్రం అనేది కార్యం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ మంత్రం అనేది ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు మీరే ఎదుర్కొంటారు. గుర్తుపెట్టుకోండి. మంత్రసిద్ధి కలిగిన తర్వాత మీరు ఏదైనా మంగళవారం రోజున ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం ముక్క పైన ఈ యొక్క మంత్రాన్ని ఒక మాల జపించి అభిమంత్రణ చేయాలి. అభిమంత్రణ చేసిన తర్వాత మీరు ఎవరినైతే వశపరుచుకోవాలనుకుంటారో వారికి ఈ బెల్లాన్ని తినిపించాలి. అంటే ఈ బెల్లాన్ని ఏదో రూపంలో వారికి తినిపించాలి. ఈ ప్రకారంగా 1 నుంచి 3 సార్లు తినిపించినట్లయితే ఈ యొక్క వశీకరణ ప్రయోగం అనేది పనిచేస్తుంది. కానీ ఎవరి గురించి అయితే ఈ వశీకరణ ప్రయోగం అనేది చేస్తున్నారో ముందే సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి మీకున్న సంబంధం కానీ, మీకు ఆ వ్యక్తికి జరిగిన మనస్పర్ధలు గొడవల గురించి కానీ చెప్పుకొని స్వామివారి దగ్గర ఆ తర్వాత ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని మీరు ఇంకా శక్తివంతంగా కార్యం చేసే విధంగా చేసుకోవాలంటే మీరు 11 రోజులు అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. 11 రోజులు అనుష్ఠానం చేసి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క బెల్లం ద్వారా వశీకరణం చేసే ప్రయోగాన్ని సాధన రూపంలో సిద్ధి చేసుకోవాలనుకుంటే వాటి యొక్క వివరాలు తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. జయ మా కాళీ.